అడవిశేష్ కొత్త తెలుగు హిందీ బైలింగ్వల్ సినిమా డెకాయిట్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 16 కోట్లు గ్రాస్ వస్తే రాయలసీమ జిల్లాల నుంచి కేవలం 2 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి కూడా 10 కోట్లు మాత్రమే వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో డెకాయిట్ సినిమా 28 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక తర్వాత కర్ణాటక నుంచి 5 కోట్లు గ్రాస్ వస్తే ఇక హిందీ నుంచి ఈ సినిమాకు 7 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 12 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 11 రోజుల్లో డెకాయిట్ సినిమా 54 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 54 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 26 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 65 కోట్లు అయితే 48 కోట్లకి అమెజాన్ ప్రైమ్ ఓటీటీకి అమ్మారు, 30 కోట్లకి థియేటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి అమ్మారు. అంటే 78 కోట్లు బిజినెస్ జరిగింది. 65 కోట్ల బడ్జెట్ మీద 78 కోట్ల బిజినెస్ అంటే 13 కోట్ల టేబుల్ ప్రాఫిట్తో సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు డబ్బులు రావాల్సింది కొన్న డిస్ట్రిబ్యూటర్లకి. అందులో 26 కోట్లు వచ్చేసాయి మొదటి 11 రోజుల్లో. ఈ 20 ఇంకా 4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 4 కోట్ల షేర్ రావాలంటే మరో 8 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ బాగా తగ్గుతాయి. ఈ మంగళ, బుధ, గురు, శుక్ర కలెక్షన్స్ పెద్దగా ఉండవు. మళ్ళీ శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పుంజుకోవచ్చు. మొత్తానికి బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది. సినిమా అయితే హిట్ అనిపించుకుంటుంది. కానీ తెలంగాణలో, కర్ణాటకలో అండ్ ఓవర్సీస్లో సినిమా, హిందీలో కూడా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు వెనక్కి వచ్చేసాయి. ఒక రాయలసీమ అండ్ ఆంధ్రాలో మాత్రమే ఇంకా డబ్బులు రావాలి. అక్కడ కొద్దిగా నష్టాలు తప్ప. బట్ ఓవరాల్గా అయితే సినిమా హిట్ అనిపించుకుంటుంది. అది మన అడవిశేష్ కొత్త తెలుగు హిందీ బైలింగ్వల్ సినిమా డెకాయిట్ రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 54 కోట్ల గ్రాస్. ఓకే, బాయ్.